డెలివరీ అయింది. జున్నుపాల మీద ఉంది. జున్నుపాల మీద ఉంది. ఎన్ని ఉన్నాయి అందాజు జున్నుపాలు ఎన్ని ఇచ్చింది? జున్నుపాలు ఇప్పుడు 5-5 లీటర్ ఉంటాయన్నా. 2 పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకొని పోవచ్చు అని చెప్తున్నారు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడైతే ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయనే విషయాలు అయితే మనం ఇక్కడ తమ్ముడు ఉన్నాడు కనుక్కుందాం. నమస్తే మున్సిర్. నమస్తే అన్న. ప్రజెంట్ ఈ రోజు మనకి ఎన్ని గేదెలు ఉన్నాయి రెడీగా? ఏ బ్రీడ్? ఒక 3 లోడ్ బన్నీ దిగినాయి అన్న, టాప్ క్వాలిటీ. ఓకే. ఒక లోడ్ ముర్రా దిగినాయి. ఓకే. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి అందాదా? అన్ని టోటల్ కలిపి ఒక 40 దాకా ఉంటాయి అన్న. 40 గేదెలు ఉన్నాయి. ఓకే. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది మొత్తం టోటల్ బన్నీ గేదె అన్న. ఇది ప్యూర్ బన్నీది. ఇది కొమ్ములు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. జంగల్లో తిరిగిన గేదె ఉంది ఇది. ఓకే. మినిమం కెపాసిటీ మనకి 18 లీటర్స్ కానీ 16 లీటర్స్ అయితే పక్క వెళ్తాయి అన్న పాలు. 16 లీటర్ అయితే పక్క పాలు వెళ్తాయి. డెలివరీ అయిందా కాలేదు? డెలివరీ అయిపోయింది. నిన్న డెలివరీ అయింది. జున్నుపాల మీద ఉంది. జున్నుపాల మీద ఉంది. ఎన్ని ఉన్నాయి అందాజు జున్నుపాలు ఎన్ని ఇచ్చింది? జున్నుపాలు ఇప్పుడు 5-5 లీటర్ ఉంటాయి అన్న. 5-5 లీటర్లు ఉన్నాయి. రైతులైతే 8 క్వాలిటీ వచ్చినాయి. మొత్తం హై క్వాలిటీ వచ్చినాయి. ఇలాంటి మంచి క్వాలిటీ గల గేదెలు అయితే మొత్తం 3 లోడ్లు బన్ని గేదెలు, ఒక లోడ్ అయితే ముర్రా గేదెలు అయితే దిగాయని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. జున్నుపాలు అయితే ఎన్ని 5-5 ఇచ్చిందా? 5-5 ఇస్తుంది. 5-5 జున్నుపాలు ఉన్నాయి. అట్లాగే మనకైతే పొద్దుగాలు దిగినాయి కాబట్టి బాడీ పెయిన్స్ ఉంటాయి కూడా. రైతులు ఎవరికైనా కావాలంటే మొత్తం కూడా 40 గేదెల పైన అయితే రెడీ ఉన్నాయి. దీని గురించి చెప్పబోతాం ఒకసారి. ఇది రెండో అవుతుంది అన్న. రెండో అయితే పడ్డా బన్నీ గేదె. ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ? అందాది డెలివరీ 6 డేస్ అవుతుంది. 12 లీటర్ మీద ఉంది. ఓకే. 6 డేస్ 16 లీటర్ మీద పాలు ఇస్తుంది. 16 లీటర్ల పాలు ఇస్తుంది. 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 6 డేస్ అవుతుంది డెలివరీ అయ్యి. బన్నీ బ్రీడ్కి సంబంధించింది. గుజరాత్ నుంచి బాబర్ జంగల్ నుంచి వచ్చిన లోడ్స్ అన్ని బన్నీ. ఓకే. అన్ని కూడా మనకి బాబర్ జంగల్ నుంచి రావడం జరిగిందని చెప్పారు. 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇంకా మనకి పోతూ పెరుగుతాయి. 16 లీటర్ పాలు ఇస్తుంది అన్న. 16 లీటర్ల వరకు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. క్వాలిటీ సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉంది. లేత పడ్డానే క్వాలిటీ చూడండి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంది? ఒక 2 డేస్ టైం ఉంది. ఓకే. 2 డేస్ లో డెలివరీ అయ్యే గేదె డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ప్లస్ ఇస్తుంది అన్న. ఓకే. 18 లీటర్స్ పెట్టుకోవచ్చు. ఓకే. రైతులు 16 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అన్ని టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. అన్ని కూడా మనకి బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ ఎదిగాయి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకొక 2 డేస్ లో డెలివరీ అవుతుంది గేదె వచ్చేసి. డెలివరీ అయితే మనకైతే 16 లీటర్ల వరకు అయితే రైతు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మనం వేసుకునే దానిని బట్టి కూడా రెండో అయితే సెకండ్ లాక్టేషన్. ఓకే. డెలివరీ అయితే జర్నీలో వచ్చింది కాబట్టి కనిపిస్తలే. ఓకే. ఇంకా ఆర్డర్ అయితే చేస్తుంది అని చెప్తున్నారు. ఇది కూడా రెండో అయితే అన్న. రెండో అయితే పడ్డా. డెలివరీ అయిందా కాలేదా? డెలివరీ కాలేదు. రెండు కూడా డెలివరీ కాలేదు. ఓకే. రెండు కూడా డెలివరీ. ఎన్ని రోజులు టైం ఉంది? ఇది మనకి నైట్ వరకు డెలివరీ అవుతుంది. అది కూడా రేపటి వల్ల డెలివరీ అవుతుంది. ఓకే. రేపటిలో 18 లీటర్స్ ప్లస్ కెపాసిటీ. ఓకే. ఈ రేపటిలో డెలివరీ అయ్యే గేదెలు ఇవన్నీ కూడా డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? 18 లీటర్ ప్లస్ కెపాసిటీ అన్న. రెండు కూడా అన్ని టాప్ క్వాలిటీ వచ్చినాయి. మంచి క్వాలిటీ కలిగి 14 లీటర్ నుంచి 18 లీటర్ వరకు క్వాలిటీ మీద వచ్చినాయి గేదెలు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. ఎన్నో అయితే ఉంటుంది అది? ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ అయితే ఉంటుంది. ఒక డెలివరీ అయితే మనకి ఇది థర్డ్ అయితే. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. సైజ్ బాగున్నాయండి. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్తున్నారు. బాబర్ జంగల్ నుంచి ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగింది. 3 లోడ్లు బాబరీ వచ్చినాయి. ఓకే. 3 లోడ్లు అయితే బన్నీ వచ్చాయి. ఒక లోడ్ అయితే ముర్రా ఉంది. ఓకే. రైతులు అయితే 16 లీటర్లు పెట్టుకోవచ్చా? 18 లీటర్ ప్లస్ పాలు ఇస్తుంది అన్న. ఓకే. 18 లీటర్ల పైన పాలు ఇచ్చేదని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి ఎన్నో అయితే ఉంటుంది అన్నది? ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్ మనకి ఎన్ని రోజులు టైం ఉంది గేదెది? ఇంకా ఇప్పుడు డెలివరీ అయితే అది 1 అవర్ 1.5 అవర్లో డెలివరీ అవుతుంది. ఓకే. హైట్ బాగుంది. ఇది ఎక్కడ మన గుజరాత్ జంగల్ నుంచి వచ్చింది. హైట్ బాగుంది. ఇది అయితే చూసుకోవచ్చు మీరు. డెలివరీ అయితే మనకి పాలు ఎన్ని పెట్టుకోవచ్చు? 16 లీటర్ ఇస్తుంది అన్న. 16 లీటర్ పాలు. 6 పళ్ళ మీద ఉంది. దాద్ బతావ్ ఉస్కే. 6 పళ్ళ మీద ఉందని చెప్తున్నారు. మనకైతే చూసుకోవచ్చు. ఓకే. 6 పళ్ళ మీద ఉంది. సైజ్ చూడండి. మావన్ సైజ్ ఉంది. అవునవును. హైట్ బాగుంది. ఇది 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది. డెలివరీ అవుతుంది. ఇప్పుడు డెలివరీ అవుతుందా? ఓకే. మనకైతే ఇంకా 2 అవర్స్లో అయితే డెలివరీ అయ్యేది. ఇది రైతుకైతే 16 చెప్పుకోవచ్చు. 16 లీటర్ సైజ్ క్వాలిటీ చూడండి అన్న. ఓకే. క్వాలిటీని బట్టి ఎవరైనా 20 లీటర్ చెప్తారు కానీ మనం 16 లీటర్ చెప్తున్నాం. 16 లీటర్లు చెప్తారు. ఓకే. బన్నీలో మనం ఏం మీడియం క్వాలిటీ కూడా అనుకుంటాం. కొన్ని జంగల్ ఇట్లా కూడా ఉంటాయి. ఇట్లా టాప్ క్వాలిటీ గేదెలు కూడా వెళ్తాయి సైజులు. ఓకే. బ్రీడ్ లైన్ ఉంటాయి గేదెలు. ఇది కూడా ప్యూర్ బన్నీది అన్న. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె. డెలివరీ అయిందా కాలేదా? ఇది కాలేదు. అది ఇంకొక వారం పడుతుంది అన్న. వారం పడుతుంది. 1 వీక్ అయితే టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి అయితే.
డెలివరీ అయితే మనకు పాలు అయితే 20 లీటర్ ప్లస్ కెపాసిటీ. ఓకే 20 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో ఇది అని చెప్తున్నారు. సైజ్ బాగుందండి, సైజ్ ఏం చేయలేదు. ఎన్నో సెకండ్ ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ డెలివరీ అయితే మనకి 3 అయితే 20 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె, బన్నీ బ్రీడ్, ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె అని చెప్తున్నారు. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పారు. పాల కెపాసిటీ అయితే మీరు చూసుకోవచ్చు, మనం వేసే దానాన్ని బట్టి కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. అన్నీ కూడా గుజరాత్ గేదెలు ఉన్నాయి, అట్లాగే హర్యానా గేదెలు ఉన్నాయి. మొత్తం 40 పైన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకొక వారం ఉందా తమ్ముడు? వారం 15 రోజులు ఉందా? వారంలో డెలివరీ అయ్యే గేదె ఇదైతే ఇంకా రెడీ అవుతుంది. ఇంకా రెడీ అవుతుంది. రైతు గ్యారంటీ ఇచ్చిండు. ఓకే, ఈ రోజు రైతు అయితే గ్యారంటీ ఇచ్చిండు గుజరాత్లో. చూసుకోవచ్చు మనకైతే 1 నుంచి మొత్తం 40 వరకు ఇవే టాప్ క్వాలిటీ. ఓకే, ఇలాంటి సైజు గల గేదెలే మంచి హై మిల్కర్స్ వచ్చాయని చెప్తున్నారు. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు రెడీ ఉన్నాయండి ఇక్కడ. సెకండ్ లాక్టేషన్ మీద ఉందా? 2 అయితే మీద ఉంది. ఇది డెలివరీ అయిందా కాలేదా? డెలివరీ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. లీటర్ మిల్క్ ఆడే దేశంలో చూసి ఎక్కించిన. ఓకే, అక్కడ 16 లీటర్లు చూసి తీసుకున్నారంట. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయిందా? డెలివరీ అయ్యేకి 7-8 డేస్ అవుతుందా? 7-8 డేస్ అవుతుంది. చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అవుతుంది. కానీ పాల ఆడనే చూసి ఎక్కించారు. ఓకే, ఆడ 16 లీటర్లు చూసిన తర్వాతనే లోడ్ అయితే ఎక్కియడం జరిగిందని చెప్పారు. రైతు అయితే మనకి చూసుకోవచ్చు అన్ని రైతుల దగ్గరే కొనుగోలు చేసింది. రైతుల దగ్గర అన్ని రైతుల దగ్గర టాప్ క్వాలిటీ గేదె అది. ఓకే, మంచి క్వాలిటీ ఆర్డర్ మార్నింగ్ పాలు వెండారు కదా, పాలు తీసారు కాబట్టి, లేకపోతే ఆర్డర్ ఇంకా కనబడుతుంది అని చెప్తున్నారు. బర్డ్ లాక్టేషన్ మీద ఉందా? 3 ఈతలో ఉంది. ప్యూర్ బన్నీ ఇది. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె ఇది. ఇది డెలివరీ అయిందా? దీంతో డెలివరీ అయిపోయింది. 12 లీటర్స్ రెడీ ఉన్నాయి పాలు. 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. చూసుకోవచ్చు మనకి గుజరాత్ నుంచి అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయండి. మొత్తం కూడా 40 పైన గేదెలు అయితే రెడీగా ఉన్నాయి సేల్కి అయితే. చూసుకోవచ్చు మనకైతే ఎన్ని పాలు ఉన్నాయి తమ్ముడు దీని దగ్గర? ఇప్పుడు 12 లీటర్స్ అయితే రెడీగా ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి, కొమ్ము క్వాలిటీ చూసుకోండి, చర్మం క్వాలిటీ చూసుకోండి, అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 2 ఈతలో ఉంది. బన్నీ అయితే ఏంటి? ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె. 4 తీసుకోవచ్చు. ఎన్ని రోజులు అయింది? 16 లీటర్ ప్లస్ కెపాసిటీ. 16 లీటర్ల డెలివరీ అయింది. ఓకే, పొద్దుగాల డెలివరీ అయింది ఇది కూడా. ఓకే, ఇంకా జున్నుపాలు తీయలేదు మనకి. తీసిరా 5 లీటర్స్ వరకు తీసారు. ఓకే, తీసిరు జున్నుపాలు. 16 లీటర్స్ కెపాసిటీ దాని. ఇది 16 లీటర్ల పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు. మంచి క్వాలిటీ ప్యూర్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదె. దీని కొమ్ము క్వాలిటీ అయితే అట్లాగే మనకైతే చర్మం క్వాలిటీ, అండర్ క్వాలిటీ అన్ని చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. అప్పుడు పాలు ఇక్కడ చూసుకోవచ్చుగా. 2 పూటలు పాలు చూసుకొని ఉండి చూసుకొని తీసుకోవచ్చు. ఓకే, 2 పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకొని పోవచ్చు అని చెప్తున్నారు. క్వాలిటీ నచ్చితే మాత్రం చాలా మంది రైతులు అయితే కొనుగోలు చేస్తారండి, ఎందుకంటే సైజులు మంచిగా ఉన్నాయి, క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బట్టే మనం కొనుక్కొచ్చినాం. అవునవును, క్వాలిటీ తన ఏం మీకు ఫాల్ట్ ఉండదు, అన్ని క్వాలిటీ గేదెలు వచ్చినాయి. ఓకే, చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ కూడా ఉంటుంది. రేట్ అయితే మాట్లాడుకోండి, ఏది నచ్చితే దాని గురించి అడిగితే వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఒకసారి చెప్పరా మొసిర్? ఇది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా చిన్నది, 4 పళ్ళ మీద ఉంది. ఓకే, దూడ కూడా కింద ఉంది చూసుకోవచ్చు. ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ అయిందా? ఇది మనకు 7 to 8 డేస్ అయింది. 7 to 8 డేస్ అవుతుంది. పాలు ఎన్ని పెట్టుకోవచ్చు? 12 లీటర్స్ ప్లస్ ఇస్తారు. 12 లీటర్ ప్లస్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఇది ఇప్పుడు ఇది కూడా థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. 3 ఈతలో ఉంది. ఇది కూడా మనకి 16 లీటర్స్ కెపాసిటీ. ఓకే, అన్ని కూడా పచ్చి గేదెలు దిగినాయా? అన్ని పచ్చి అన్న. ఓకే, అన్ని కూడా పచ్చి గేదెలే. 6 లీటర్ కెపాసిటీ గల గేదె. 16 లీటర్స్. ఓకే, ఇప్పుడైతే ఇది కూడా సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. ఇది కూడా 2 ఈతలో ఉంది. ఇది ఎన్ని రోజులు అయినా ఇవన్నీ కూడా పచ్చి గేదెలు డెలివరీ? ఇది మనకి 5 డేస్ నుంచి మనకి 9 డేస్ లోపల ఉన్నాయి డెలివరీ. ఒక 10 రోజుల డెలివరీ అయిన గేదెలు ఇవాళ కూడా డెలివరీ అయినవి ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేసి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ 2 ఈతలో ఉంది. ఇది కూడా రెడీ ఉన్నది దీంతో కూడా. ఓకే, 10 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. అన్ని కూడా హైట్, సైజు, క్వాలిటీ చూసుకోండి, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ముర్రానా? అన్ని ముర్రా. అవన్నీ కూడా ముర్రా. 2 లైన్స్ మొత్తం బన్నీ, 3 లోడ్లు బన్నీ ఆడ ఉంది. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.